నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పెమ్మరాజు విజయరామచంద్ర గారు రచించిన బతికించే జ్ఞాపకాలు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ జూన్ 15, 2025లో ఆదివారం ఆంధ్రజ్యోతి పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. అదేమిటి, ఆంటీ అలాంటి నిర్ణయం తీసుకుంది? అలా తీసుకోదే, ఆచితూచి అడిగేసే మనిషి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే నమ్మశక్యంగా లేదు. అసలు ఇది ఆంటీ నిర్ణయమేనా? నాలో నాకే అనుమానంగా ఉంది. ఏది ఏమైనా ఆంటీ తీసుకున్న నిర్ణయం నచ్చలేదు. నిర్ణయం తెలిసినప్పటి నుంచి బాధగా ఉంది. ఆంటీని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆమె ప్రభావం నా మీద చాలా ఉంది. అందుకే కాబోలు ఈ నిర్ణయం బాధ కలిగించింది. ఆంటీతో నా తొలినాటి పరిచయం కళ్ళల్లో మెదిలింది. ఆటోలో చాలా ముభావంగా ఉన్నాను. అద్దెకు దిగుతున్న ఇంటి ముందు కోపంగానే దిగాను. అసలు నేను అడిగింది ఏమిటి? అద్దెకు దిగే ముందు ఇల్లు చూసుకోవాలన్నాను. రోజంతా ఇంట్లో ఉండే నేను ఇల్లు సౌకర్యంగా ఉందేమో చూసుకోవాలిగా. కానీ ఆయన చేసిందేమిటి? నా ప్రమేయం లేకుండానే అన్నీ మాట్లాడి అడ్వాన్స్ కూడా ఇచ్చేసి తాళం తీసుకున్నారు. మరి నాకు కోపం రాదా? అదే విసుగుతో విసురుగా గేటు తీసి లోపలికి వచ్చాను. ఒక్కసారి కళ్ళు చెదిరిపోయాయి. వసారా అంతా విరబూసిన పూల మొక్కలే మొక్కలు. గుమ్మానికి ఇరుపక్కల రకరకాల పూల మొక్కలు. మొక్కలంటే పిచ్చి ప్రాణమైన నా ఆనందం చూసి ముసిముసిగా నవ్వుతూ తలుపు తీశారు. కాపురం పెట్టిన 3 నెలల్లో ఇల్లు మారటం రెండోసారి. పాత ఇంట్లో కనీసం 3 నెలలు కూడా లేము. సౌకర్యంగా లేదని ఇల్లు మారుతున్నాం. పాలు పొంగించటం కోసం గిన్నె, స్టవ్, సిలిండర్, పాలు, దేవుడి పటాలు, పూలు, కొబ్బరికాయలు తెచ్చాం. కాయని పగలకొట్టే రాయని తప్ప. నేల మీద కొడితే గచ్చు పగిలిపోతుందనే భయం. పైన ఇంటి ఓనర్ తలుపు తట్టడం తప్ప మరొక మార్గం కనిపించలేదు. ఒక ఆవిడ తలుపు తీసింది. నడి వయసు దాటి ముది వయసు తరుముకొస్తున్నట్లుంది. నెమలి కంఠం రంగు నేత చీర కట్టుకుని కుంకుడు గింజంత కుంకుమ బొట్టు పెట్టుకుంది. చూడగానే హుందాగా కనిపించింది. ఆమె వెనకే సావిత్రి, కాఫీ ప్లీజ్, కప్పు కాఫీ అంటూ వస్తున్న పెద్ద ఆయన నన్ను చూసి అక్కడే సోఫాలో కూర్చుండిపోయారు. తెల్లటి వంకీల జుట్టు, విశాలమైన నుదురు, పొడుగాటి నామం, తెల్ల లుంగి, టీషర్టు. ఆయన్ని చూడగానే నవ్వాగలేదు. ఆయన ఇబ్బంది పడ్డారు. ఆయన అంతేనమ్మా, కాఫీ అంటే కిలోమీటర్ల దూరమైనా పరిగెడతారు. కాఫీ తగ్గించమని డాక్టర్ చెప్పాడు. ఇంతకీ నువ్వు? ఆంటీ, నా పేరు సుమన. మీ కింది వాటాలోకి అద్దెకొస్తున్నాం. పూజకి కొబ్బరికాయ తెచ్చాము. పగల కొట్టడానికి రాయి అన్నాను. అలా మొదలైంది సావిత్రి ఆంటీతో పరిచయం. అంతేనా? ఇప్పుడే ఇస్తాను. లోపలికి వెళ్ళి రాయి తెచ్చిచ్చారు. ఎందుకో నాకు ఆ 2 నిమిషాల్లోనే ఆవిడంటే గౌరవం, ప్రేమ కలిగాయి. కిందికి రండి ఆంటీ, పాలు పొంగిస్తున్నప్పుడు మీరు కూడా ఉంటే బాగుంటుంది. మా అమ్మ పక్కనున్నట్టే ఉంటుంది. మాట అప్రయత్నంగా వచ్చింది. ఒక్కసారి ఆమె ముఖంలో మెరుపు కనిపించింది. అంకుల్, మీరు కూడా రండి. పాయసంతో పాటు మంచి బ్రూ కాఫీ ఇస్తాను. చనువుగా పిలిచాను. నా వెనకే ఇద్దరూ వచ్చారు. ఆ అడుగుతో మొదలైన స్నేహం కొండలు దాటించి శిఖరాల అంచులకు తీసుకుపోయింది. ఆ క్షణం మొదలు ప్రతి క్షణం ఆంటీ మా వెంటే. ప్రతి కష్టం, సుఖం ఆంటీతోనే. మొత్తం మీద జీవితంలోకి తెలియకుండానే వచ్చేసింది. ఆ రోజు మర్చిపోలేను. మేము ఆసుపత్రికి వెళ్ళినప్పటి నుంచి ఆంటీ గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. తల్లిని కాబోతున్న శుభవార్త ఆంటీకి చెప్పే వరకు నాకు ఆతృత ఆగలేదు. ఆమె కూడా ఇంట్లోకి వెళ్ళలేదు. మాట చెప్పగానే ఆనందంగా నా నోట్లో స్వీట్ కుక్కారు. వెంటనే అడిగిన ప్రశ్న ఆమెలోని సంస్కారాన్ని చెప్పింది. అమ్మ ఏమంది? అప్పుడు అమ్మకు చెప్పలేదని గుర్తుకొచ్చి నాలుక కరుచుకున్నాను. వెంటనే సర్దుకుని మీకు చెప్పానుగా అన్నాను. సుమన, తప్పమ్మా. నిన్ను కనిపెంచిన తల్లి. మనం ప్రేమ పంచుకోవచ్చు. ఆమె పేగు పంచింది, వెంటనే చెప్పు అన్నారు. అలా నా తప్పుల్ని, తొందరపాటుతనాన్ని ఎప్పటికప్పుడు చెబుతూ మంచి ఆలోచనల వైపు నడిపింది ఆంటీ. అలాంటి ఆంటీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది?
నాకు 3వ నెల దాటుతోంది. రఘు ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళాడు. నేను ఇంట్లో ఒంటరిగా ఉండటానికి ఆంటీ ఒప్పుకోలేదు. వాళ్ళింట్లోనే పక్క గదిలో పడుకున్నాను. అర్ధరాత్రి వేళ హఠాత్తుగా గాబరా అనిపించింది. కంగారు వచ్చేసింది. ఆంటీ, ఆంటీ! నిద్రలో లేపాను. నా అరుపులకి అంకుల్ కూడా లేచారు. నన్ను ఓదారుస్తూ ఇద్దరూ కాళ్ళకి చేతులకి కొబ్బరి నూనెతో మర్దన చేశారు. అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. సావిత్రి, రఘుకి ఫోన్ చేసి చెప్పనా అన్నారు అంకుల్. అతను వచ్చి చేసేదేముంది, ఆసుపత్రిలో సేఫ్గా ఉన్నాము, చెప్తే కంగారు పడతాడు అంది ఆంటీ. పోనీ సుమన వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్దామా? మనం ఉన్నాముగా, ఇంత రాత్రి వాళ్ళ ఫోన్ చేస్తే కంగారు పడతారు. ఇప్పటికిప్పుడు బయలుదేరి రాలేరుగా, తెల్లారగానే చెప్దాంలేండి అంది. ఇతరులకు కష్టం కలిగించడం ఆంటీకి ఇష్టం లేదని తెలుస్తోంది. నాకు ఆ మాటలన్నీ వినిపిస్తున్నాయి. తట్టుకోలేని బాధ ఒక పక్క, వాళ్ల మంచితనానికి ఆనందంతో వచ్చే కన్నీళ్లు మరొక పక్క ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ రోజు నుంచి మా మధ్య బంధం మరింత బలపడింది. వాళ్ళు చూపించిన ప్రేమ అబార్షన్ గాయాన్ని త్వరగా మానిపోయేలా చేసింది. ఈ జ్ఞాపకాల మధ్య మళ్ళీ ఆంటీ తీసుకున్న నిర్ణయం గుర్తుకొచ్చింది. ఎప్పుడూ అంకుల్ని ఆంటీని విడివిడిగా చూడలేదు. 24 గంటలు కలిసే ఉంటారు. ఉదయం ఎదురు పార్కులో మార్నింగ్ వాక్ చేస్తారు, కలిసి తింటారు. అంకుల్ బ్యాంకు పని మీద బయటికి వెళ్ళినా, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా తోడుగా ఆంటీ ఉండాల్సిందే. ఆంటీ పేరంటానికి వెళ్ళినా, పూల కోసం వెళ్ళినా వెనక అంకుల్ కనిపించాల్సిందే. ఇక షాపింగ్కి, సినిమాకి సరే, పెళ్ళిళ్ళకి, వేడుకలకి, ఊరి ప్రయాణాలు జంటగానే చేస్తారు. వాళ్ళు ఇద్దరిగా కనిపించే ఒకరు. వాళ్ళిద్దరూ విడిగా ఉండే సమయం రోజులో కొద్ది నిమిషాలే. సాధారణంగా అంకుల్ ఒంటరిగా వెళ్ళి స్నేహితుల్ని కలవటానికి ఇష్టపడేవారు కాదు, డుమ్మా కొట్టేవారు. ఒకవేళ పొరపాటున వెళ్తే వచ్చే వరకు గుమ్మానికి కాళ్ళు కట్టేసి అక్కడే నిలబడేది ఆంటీ. అంకుల్ని ఎవరు ఎత్తుకుపోరులేండి, ఇంతవరకు వచ్చిన మనిషి లోపలికి రాకుండా ఉండరుగా, సరదాగా జోక్ చేసేదాన్ని. చిన్నగా నవ్వేవారు. వాళ్లతో పరిచయం వలన భార్యాభర్తలు ఎలా ఉండాలో నేను మొదటిసారి నేర్చిన పాఠం. కాపురంలో చిన్న చిన్న చినుకులు పడాలి, తుఫాన్లు రాకూడదు, గిల్లి కజ్జాలు ఉండాలి, విడాకుల యుద్ధాలు కాకూడదు. ఒకరినొకరు స్నేహితులుగా అర్థం చేసుకోవాలి. మనసులో ప్రేమ మాటల్లో బయటికి రాకూడదు. కష్టం సుఖం కలిసి పంచుకోవాలి. ఇలాంటి ఎన్నో మంచి మాటలు చెప్పిన ఆంటీ తను తీసుకున్న నిర్ణయం మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకో ఆంటీ, మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంటుంది. ఎందుకమ్మా? నా దగ్గర అంతగా అసూయపడేదేముంది? అందంలోనా అంటే ముడతలు పడుతున్న శరీరం నాది, నిగనిగలాడే చర్మం నీది. నాది వానాకాలం చదువు, నువ్వు డిగ్రీ చదువుకున్నావు. నాకు తెలిసిందల్లా వంట వార్పు. అవి అనుభవంతో నీకు వస్తాయి. 4 రోజులు పోతే నువ్వే నాకు నేర్పుతావు అన్నారు. అవేమి కాదాంటీ, ఎప్పుడు కలిసి తిరిగే మీ జంటను చూస్తే మాత్రం ముచ్చటేస్తుంది అన్నాను. ఈ ముచ్చటంతా ఇదిగో ఆయనగారు రిటైర్ అయ్యాకనే. సుమారు 40 ఏళ్ళు. ఇల్లంటే తెలీదు, ఎప్పుడు ఆఫీసు అదే నామజపం. పెళ్ళైతే నన్ను చేసుకున్నారు, కానీ మొదట కనిపించని తాళి కట్టింది మాత్రం ఆఫీస్కే అన్నారు. ఆంటీ మాటలకు సోఫాలో కూర్చుని ముసిముసిగా నవ్వుకున్నారు అంకుల్. నాకు నవ్వొచ్చింది. నిజంగా ముచ్చటైన జంట. జీవితాన్ని ఆస్వాదిస్తున్న జంటను చూసి దేవుడికి కన్ను కుట్టింది కాబోలు. అంకుల్కి అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. అంబులెన్స్ పిలిచాం, హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆంటీ నేను ఐసీయూ ముందు సోఫాలో కూర్చున్నాం. రఘు డాక్టర్ కోసం గుమ్మం పక్క నిలబడ్డాడు. కాంతికి ఫోన్ చేసేదా ఆంటీ అడిగాను. అంగీకారంగా తల ఊపింది. కాంతి ఆంటీ ఒక్కతే కూతురు, న్యూయార్క్లో ఉంటుంది. అంకుల్ అమ్మగారి జ్ఞాపకంగా కూతురికి సూర్యకాంతమని పేరు పెట్టుకున్నారు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా రాలేదు. అల్లుడికి అత్తమామల ఆస్తి మాత్రమే కావాలి. ఈ విషయాలన్నీ ఆంటీ ఎప్పుడో చెప్పారు. కూతురు గుర్తొస్తే ఇద్దరూ మనసు చిన్నపుచ్చుకునేవారు. అవేమీ కనపడకుండా పైకి నవ్వుతూ కాలక్షేపం చేసేవారు. వాళ్ళని బాధపడటం ఇష్టం లేక ఆమె విషయం మాట్లాడేదాన్ని కాదు. కూతురు ఫోన్ చేసిందంటే వాళ్ళ ఇంట్లో పండుగ సందడే. అమ్మాయి కబుర్లు ఇద్దరూ ఎదురొచ్చి పోటీపడి మరీ చెప్పేవారు. ఫోన్లో అప్పుడప్పుడు కాంతి నాతో మాట్లాడినప్పుడు ఒకటే మాట అనేది,
అమ్మా నాన్నకి నేను దూరంగా ఉన్నట్లు గుర్తు రాకుండా చూస్తున్నారు, థ్యాంక్స్ అని. అంతే. ఏవండి, ఆంటీ కాంతికి విషయం చెప్పమన్నారు. అల్లుడు గారితో మాట్లాడండి, ఆయన సంగతి తెలుసుగా. చెప్పాను రఘుతో. నెంబర్ పంపించు, జాగ్రత్తగా మాట్లాడతానులే అని డాక్టర్ పిలిస్తే లోపలికి వెళ్ళాడు రఘు. అంకుల్ బాగానే ఉన్నారు. మళ్ళీ స్ట్రోక్ రాకపోతే రేపు రూముకు షిఫ్ట్ చేస్తారు. ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, నేను ఆఫీసుకు సెలవు పెట్టాను. డాక్టర్ రూమ్లో నుండి వస్తూనే ఇద్దరిని ఇంటికి పంపించాడు రఘు. ఇంటికి వెళ్తున్నంతసేపు ఆంటీ మాట్లాడలేదు. ఆవిడ మాట్లాడలేదంటే ఏదో విషయం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు లెక్క. నేను మౌనంగానే ఉన్నాను. ఇంటికి వెళ్ళి తలుపులు తీస్తున్నాం. ఆయన నుంచి ఫోన్. అంకుల్కి మళ్ళీ స్ట్రోక్ వచ్చింది, మాసివ్గా వచ్చిందిట, కండిషన్ సీరియస్, వెంటనే రండి కంగారుగా చెప్పారు. ఆయన చెప్తున్న మాటలు ఫోన్లో నుంచి వినిపిస్తున్నాయి. ఆంటీ కంటి నుండి నీటి చుక్క రాలటం లేదు. నేను గబగబా మెట్లు దిగాను. ఆంటీ మాత్రం నెమ్మదిగా వచ్చి క్యాబ్ ఎక్కారు. క్యాబులో కూడా కిక్కురు మనలేదు. హాస్పిటల్ దగ్గర దిగగానే నేను ఐసీయూలోకి ఆత్రంగా వెళ్ళాను. అప్పటికే వెంటిలేటర్ తీసేశారు. పక్కన మానిటరింగ్ మిషన్ అంకెలు చూపించకుండా మౌనంగా ఉంది. రఘు ఆంటీ పక్కన కూర్చున్నాడు. ఆమెతో ఏదో మాట్లాడుతున్నాడు. ఆంటీ తల ఊపుతున్నారు. మధ్యలో ఆంటీ ఏదో చెప్పారు. ఒక్కసారి అంకుల్ని చూడమని పదే పదే అడగటంతో బలవంతంగా ఐసీయూలోకి వెళ్ళారు. వెంటనే వచ్చేశారు. ముఖంలో భావాలు తెలియటం లేదు. ఆంటీ ప్రవర్తన వింతగా ఉంది. ఆశ్చర్యం వేసింది, కోపం కూడా వచ్చింది. రఘు మమ్మల్ని కారులో ఇంటికి పంపించేశాడు. ఇంట్లోకి వెళ్ళగానే శవాన్ని పడుకోబెట్టడానికి హాల్లో మూలగా ఏర్పాటు చేశాను. ఆంటీ మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. నేను పక్కనే కూర్చున్నా. నెమ్మదిగా తల రాశాను. నా భుజం మీద వాలారు. నాకు ఏడుపు తన్నుకొస్తోంది. ఆంటీ కంటి నుంచి మాత్రం చుక్క రాలటం లేదు. ఇంతలో రఘు ఆసుపత్రిలో అకౌంట్ సెటిల్ చేసి ఇంటికి వచ్చాడు. ఐస్ బాక్సు ఆ మూల పెడదాం, గది శుభ్రం చేశాను, దీపం అగరబత్తి వెలిగించాలి అంటూ రఘు వెనక అంబులెన్స్ కోసం వెతికాను. ఇవేమీ అవసరం లేదు, బాడీ మార్చిరీలో పెట్టాం, కాంతి వాళ్ళు రావడానికి 2 రోజులు పడుతుంది, ఆ తర్వాత సంగతి అన్నాడు రఘు. అదేమిటి అలా చేశారు? ఆంటీకి చెప్పే చేశారా? వాళ్ళ అనుబంధం తెలుసుగా, ఇన్నాళ్ల నుంచి చూస్తున్నారు కదా. వాళ్ళిద్దరూ క్షణం కూడా విడిపోకుండా జంట పక్షుల్లా ఉండేవారు. ఈ 2 రోజులేగా అంకుల్ కనిపించేది, ఆంటీ భౌతికంగా చూసుకునేది. తరువాత పిడికిడు బూడిదగా మిగిలిపోతారు. కనీసం ఈ 2 రోజులైనా చూసుకునే తృప్తి కూడా ఆంటీకి లేకుండా చేయటం సరైనదా? అంకుల్ కష్టంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు. రఘును నిలదీసినట్లు అడిగాను. ఇంటికి తీసుకురాకూడదనే నిర్ణయం ఆంటీదని చెప్పాడు. చాలా బాధేసింది. నచ్చని నిర్ణయం తీసుకున్న ఆంటీ మీద కోపం వచ్చింది. వచ్చిన వాళ్ళు ఆంటీని పరామర్శిస్తున్నారు. నేను కాసేపు ఆంటీ పక్కన కూర్చున్నాను. కొబ్బరి నీళ్ళు ఇచ్చాను. ఒక గుక్క తాగి పక్కన పెట్టేశారు. నాకెందుకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. మనిషి చచ్చిపోతే సొంత ఇంట్లోకి తీసుకొస్తే ఇల్లు మైలు పడిపోతుందా? అపవిత్రమైపోతుందా? ఇంటి పరిసరాలతో అనుబంధం తెగిపోతుందా? చనిపోయిన మనిషి ఆత్మ అక్కడే తిరుగుతుందని అంటారుగా, అంకుల్ ఆత్మ క్షోభించదా? నాకెందుకో గుండెలో ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపించింది. పుట్టిల్లుగా భావించిన ఇల్లు ఆ క్షణంలో నాకు పరాయి ఇల్లులా అనిపించింది. అక్కడ ఉండలేక కిందకు వచ్చేశాను. 2వ రోజుకు కాంతి వాళ్ళ ఆయన వచ్చారు. కాంతి వచ్చిన తర్వాత నెమ్మదిగా నేను పక్కకు తప్పుకున్నాను. అంకుల్ ఇంటి మొహం చూడకుండానే మార్చురీ నుంచి నేరుగా మహాప్రస్థానానికి తీసుకువెళ్లారు. కర్మకాండ తంతు అంతా శ్మశానంలో పూర్తి చేశారు. రోజులైపోయాయి. అల్లుడు పెద్ద కర్మ అయిందనిపించాడు. మధ్యలో అంకుల్ పేరు మీద ఉన్న బ్యాంకు, పోస్టల్ డిపాజిట్లు ఆంటీ పేర కొన్ని, కాంతి పేర కొన్ని మార్పించేశాడు. ఇల్లు కాంతి పేర రిజిస్టర్ చేయించాడు. ఇక ఆంటీ బాధ్యత నాదేనని చేతిలో చెయ్యి వేయించుకుని మాట తీసుకుని అప్పగింతలు చెప్పి కాంతి వెళ్ళిపోయింది. అప్పటిదాకా కళకళలాడిన ఇల్లు గువ్వ ఎగిరిపోయిన గూడులా మారిపోయింది. నాకెందుకో ఇంట్లోకి వెళ్తుంటే దిగులుగా అనిపించింది. అంకుల్ని ఇక్కడ నుండి సాగనంపితే తృప్తిగా ఉండేదేమో, ఈ బాధ ఉండేది కాదేమో. రోజులు చాలా భారంగా గడిచాయి. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆంటీతో మాట్లాడనే రోజు లేదు. కానీ ఇప్పుడు ఎందుకో ఎక్కువగా మాట్లాడబుద్ధి కావటం లేదు.
సమయానికి కాఫీ ఇవ్వటం, భోజనం పెట్టడం అంతే. తీసుకున్న నిర్ణయం నచ్చలేదని చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నా అవకాశం దొరకలేదు. ఆ రోజు దొరికింది. మనసులో మాట సూటిగా అడిగేశాను. ఆంటీ, అంకుల్తో మీరు 24 గంటలు కలిసి ఉండేవారు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ దగ్గరకో పని మీద బయటకు వెళ్తేనో ఆయన వచ్చే వరకు గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ నిలబడేవారు. అలాంటి అంకుల్ బాడీ ఇంటికి తీసుకురాలేదు. కాంతి వచ్చేదాకానైనా ఇక్కడ ఉంచలేదు. అనాథలా మార్చురీలో వదిలేశారు. అక్కడ నుంచే శ్మశానానికి నేరుగా పంపించేశారు. కనీసం మీ కంటి నుంచి చుక్క కన్నీరు రాల్చలేదు. మీ నిర్ణయం నచ్చలేదు అన్నాను. అప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్లు కనిపించిన ఆంటీ భోరుమన్నారు. నా భుజం మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చారు. నెమ్మదిగా సంభాళించుకొని చెప్పారు, చూడు సుమన, అంకుల్ ఇక లేరని తెలిసాక అంతా శూన్యమనిపించింది. బయటకు వెళ్ళిన మనిషి తిరిగి వస్తారని ఎదురు చూసేదాన్ని. ఇక రారని తెలిసాక ఎదురు చూడటం అవివేకం అనిపించింది. నేను ఒంటరిని అనిపించింది. పుట్టిన ప్రతి మనిషి వెళ్ళిపోక తప్పదు. కొంచెం ముందు వెనుక అంతే. వేదాంతం అనుకో, వెర్రే అనుకో, జీవితం అంటే అంతే. కాసేపు ఆగి కొంగుతో కళ్ళు తుడుచుకుని మళ్ళీ కొనసాగించింది. ఇక మార్చురి అంటావా? 2 రోజుల్లో ఆయనను ఇంట్లో నిర్జీవంగా పెట్టుకుని చూస్తూ ఉండటం నా వల్ల కాని పని. బాధ మరింత పెరుగుతుంది కానీ తరగదు. ఏడుస్తాను, అందరూ ఓదారుస్తారు. నాకది ఇష్టం లేదు. నాకు కావలసింది సానుభూతి కాదు, బతుకు మీద భరోసా. నాకు నువ్వు, రాఘు మీరిద్దరూ ఉన్నారు. మీ అంకుల్ గుండెలు నిండిపోయే ప్రేమనిచ్చారు. పదిలంగా దాచుకోవలసింది నేనే. మర్చిపోలేని జ్ఞాపకాలు పంచారు. పదే పదే తలుచుకోవలసింది నేనే. అవే నన్ను బతికిస్తాయి. కన్నీటి చుక్కలు కలిస్తే స్మృతులు చేదుగా మారిపోతాయి. అందుకే ఏడవలేదు అంటూ ప్రేమకు అసలైన నిర్వచనం చెప్పారు ఆంటీ. జ్ఞాపకాలు బతికిస్తాయనే ఆలోచన ఎంత ఉన్నతమైందో ఆ క్షణమే అర్థమైంది నాకు. ఆ మాటలు చెప్తుంటే ఆంటీలో కనిపించిన ఆత్మవిశ్వాసం మరో పాఠం నేర్పింది. ఆంటీ ఆంటీ కాదు, అమ్మే. కథ సమాప్తం. ప్రియ సఖులు, మీకు ఈ కథ నచ్చితే రచయితతో నేరుగా మాట్లాడాలనుకుంటే వారి ఫోన్ నెంబర్ని ఇక్కడ ఇస్తున్నాను. మీరు వారికి ఫోన్ చేసి స్వయంగా మీ అభిప్రాయాలు తెలియపరచవచ్చు. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.